హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ ఓం శివాస్ ఫోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ సిరీస్ 64. మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది నిరంతరం. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు. దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పిల్లాన్ని సృష్టించింది. రిజల్ట్స్ వచ్చాక 95 మార్కు వస్తే అమ్మాయిలు రియాక్షన్, ఇంకో 5 మార్కులు వేస్తే ఏం పోయేదో. 40 మార్కులు వచ్చిన అబ్బాయిలు రియాక్షన్, కరెక్షన్ చేసినోడు దేవుడురా మామ. రిజల్ట్స్ వచ్చాక పాస్ అయితే అమ్మ, అంతా దేవుడి దయ. నాన్న, నువ్వు నా కొడుకురా. లవ్వర్, లవ్ యూరా. ఫ్రెండ్స్, ఒరేయ్ పదరా బార్కి వెళ్దాం. ఒకవేళ ఫెయిల్ అయితే అమ్మ, ఎప్పుడు టీవీ ఫోనే కదా. నాన్న, అమ్మాయిల వెనక తిరగడమే సరిపోయింది కదా. లవర్, స్టూపిడ్, నీకు ఒక టార్గెట్ ఉంటే కదా. ఫ్రెండ్స్, ఒరేయ్ పదరా బార్కి వెళ్దాం. ఫ్రెండ్స్ ఆల్వేస్ రాక్స్. ఎప్పుడూ వినలేదే. టీచర్, రాము, గాంధీజీ కొడుకు పేరేంటి? రాము, దినేశన్ టీచర్. టీచర్, అదేంటి, నేనెప్పుడు వినలేదే. రాము, నేను విన్నాను టీచర్, గాంధీజీని ఫాదర్ ఆఫ్ ద దినేషన్ అంటారుగా. టీచర్, అరే అది ఫాదర్ ఆఫ్ ద దినేషన్ కాదురా, ఫాదర్ ఆఫ్ ద నేషన్. రాశి ఫలాలు కేవలం పెళ్లి కాని అబ్బాయిలకు మాత్రమే. పెళ్ళైన మగాళ్ళకు పెళ్ళాం మొఖం చూస్తే తెలిసిపోతుంది ఈరోజు ఎలా గడుస్తుందో. కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్యాసి, మోసాలు చేసేవాడు దేవుడు, నటించేవాడు నారాయణుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. లడ్డు, ఒంటి మీద ఇంత బంగారం ఉన్నా ఒక్క పోరి కూడా పడతలేదురా మామ. రంగా, అంత బంగారం ఒంటి మీద ఉంటే దొంగలు పడతారా, పోరీలు కాదు గూట్లే. పంచి పడింది లడ్డుగాడికి. లంబు, దోమలు విపరీతంగా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. జంబు, ఓ పని చెయ్యి, ఇంటికి టూలెట్ బోర్డు పెట్టండి, దాంతో ఇల్లు ఖాళీగా ఉంది అని దోమలు లోపలికి రావు. ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ ఎక్కారు. అబ్బాయి దూకేశాడు. అది చూసిన అమ్మాయి భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. ఎంతలో అబ్బాయి పారాషూట్ తెరుచుకొని, ఒసేయ్ నాకు తెలిసే నువ్వు దూకవని, అందుకే పారాచూట్ తెచ్చుకున్నా అని గట్టిగా అరిచాడు. అందుకే అప్పటి నుంచి లేడీస్ ఫస్ట్ అనడం మొదలుపెట్టారు. కాయ కాని కాయ, తప్పు చేస్తే ఇది లేదంటారు తలకాయ. దీపావళికి పేల్చేది టపాకాయ. కోపం వస్తే ఎదుటివారికి ఇచ్చేది లెంపకాయ. ఎక్కువ మాట్లాడేవారిని ఇలా అంటారు వాగుడుకాయ. మన ప్రాణానికి ఆధారమైనది గుండెకాయ. పిల్లలు ఆడుకునేది గోలీకాయ. తల కింద ఉండేది మెడకాయ. ఎండాకాలం వచ్చేది చెమటకాయ. బడిపంతులు ఇచ్చేది మొట్టికాయ. చెరువు దగ్గర తిరిగేది ఎండ్రకాయ. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.